కుమారుని విషయంలో తండ్రి చేతిలో నుండి కాపాడుతుంది, అపాయము నుండి కాపాడుతుంది, మరణం నుండి తప్పించింది. ఈరోజు నీ భర్త యొక్క గౌరవాన్ని కాపాడగలిగింది. అందుకే జ్ఞానీన సొలొమోను రాస్తా ఉన్నాడు కదా, సామెతల గ్రంథం 31:12 ఆ యొక్క భక్తుడు రాసినటువంటి మాటను ఒకసారి చూడగలిగితే, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు. కీడేమీ చేయదు. ఏమంటే అతని ఆస్తిలో నుండి లేకుంటే జీతంలో నుండి సగం పుట్టింటికి పంపిదు, లేకుంటే వారికి అవసరాలు ఉన్నాయని చెప్పి సగం దాచుకొని సగం జేబులో సగం డబ్బులు తీసి నాకేం సంబంధం లేదని చెప్పదామా? చెప్పిద్దా? బ్యాచ్ చాలా మంది ఉన్నారు, నాకేం తెలుసు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆమె చేసేటువంటి పని ఏంటో తెలుసా? భర్త గౌరవాన్ని కాపాడేది, భర్త విలువను కాపాడేది, భర్త యొక్క భద్రతను కాపాడేదిగా స్త్రీ ఉంటాం. ఈరోజు మరి దేవుని మాటలు వింటున్న మన జీవితాలలో మరి మనం ఎలాగుంటా ఉన్నాం, కుటుంబ గౌరవాన్ని కాపాడేవారుగా ఉంటా ఉన్నామా లేదా అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవ ఒక వ్యక్తిని చూడగలిగితే మొదటి సమూయేలు గ్రంథంలోనే 25వ అధ్యాయంలో అబిగయీలు అనబడేటువంటి స్త్రీ కనబడుతుందండి. ఆమె దావీదు చేతిలో నుండి భర్తను కాపాడుకుంది. ఇతను ఎలాంటి వాడంటే మూర్ఖుడు, లోబడని వాడు, మేలు పొందుకొని కృతజ్ఞత లేనటువంటి వాడు నాబాలు. అలాంటి వాడిని చంపడానికి వస్తుంటే ముందుగానే ఆమె పనివారిని పంపించి దావీదును నిమ్మలపరిచేటువంటి ఆలోచన కలిగింది ఈ యొక్క నాబాలు, అబిగయీలు. కాబట్టి ప్రమాదం వస్తుందనే వార్త తెలియగానే మా ఆయనే పట్టించుకోలేదు, నాకెందుకు పోతే మా ఆయనే కదా అని అనుకోలే. ఆయన దగ్గరికి వెళ్ళి ముందుగానే పనివారిని పంపించి ఆహారం పంపించి అంటుంది, ఆయన దగ్గరికి వెళ్ళయ్యా, నా భర్త మూర్ఖుడయ్యా, నా భర్త మొరటుడయ్యా, నా భర్తకు తెలియదయ్యా, నా కుటుంబాన్ని కాపాడాలయ్యా, మాకు మేలు చేశారంటయ్యా అని దేవుని ఎదుట దావీదు ఎదుట ప్రాధేయపడి దావీదు కోపాన్ని నెమ్మలిస్తుంది. అయ్యా తన్నండి అయ్యా అని చెప్పట్లేదామా? వాడు అలాంటి అయ్యా తంతే బుద్ధి వస్తుందయ్యా అని చెప్పట్లేదామా? మేలు చేసినా కానీ కృతజ్ఞత లేనివాడని ఆమె గ్రహించి దేవుని విషయాల్లో ఆమె చేస్తున్న పని ఏంటంటే దేవుని కొరకు దేవుని ఎదుట తన భర్త యొక్క గౌరవాన్ని కాపాడుతూ తన యొక్క మూర్ఖత్వాన్ని తెలియజేసేటువంటి స్త్రీగా ఉంటాం. ఈరోజు ప్రభువునందు ప్రియమైన దేవుని వల్ల మరి మన జీవితాల్లో మరి కుటుంబాన్ని కీడు నుండి కాపాడుకోవాలంటే కుటుంబంలో నమ్మకం అనేది అవసరం. నమ్మకం లేకపోతే మేలు జరగవు. అందుకే అంటున్నాడు కదా, అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. కీడు చేయకుండా మన జీవితంలో మనం ఈరోజు మరి మనం రక్షించబడ్డాం, దేవుని పిల్లలుగా మనం జీవిస్తూ ఉన్నాం, సంఘం అనేటువంటి ఇంటిలో మనం ఉంటా ఉన్నాం. ఒక దినం రాబోతా ఉంది, ఆయన పెండ్లి కుమారుడుగా వస్తా ఉన్నాడు. సంఘముగా సిద్ధపడి వెళ్ళబోయేటువంటి సమయంలో సంఘం ఎలాగా ఆయనకి ఇష్టమైందిగా ఉంటుంది. అండ్ ఈరోజు మన ఇష్టాన్ని చూసుకుంటున్నాం, మనకు నచ్చినది మనం చేస్తున్నాం. ఒక సమయంలో ఆయన పెండ్లి కుమారుడిగా వస్తూ ఉన్నాడు. పెండ్లి కుమారుడిగా వచ్చినప్పుడు మరి ఈ సంఘం ఎత్తబడుతున్నప్పుడు, సార్వత్రిక సంఘం ఎత్తబడేటప్పుడు సంఘము దేవునికి ఇష్టంగా ఉండాలంట. అదేనండి, ఇప్పుడు మనం పాట పాడుతాం, మనకు నచ్చిందా లేదని ఎలాబడి నలుగురిని అడుగుతాం, లేకుంటే ప్రార్థన ఎలా చేశాను నలుగురిని అడుగుతాం, వాక్యం కూడా ఎలా చెప్పాను అర్థమైందా, మంచి కౌంటర్లు పడ్డాయా అని చెప్పి మనం అడుగుతాం. కానీ ఆయన చూసేది ఏంటి తెలుసా? నువ్వెంత పరిశుద్ధంగా ఉన్నావు, నువ్వెంత నీతి కలిగి ఉన్నావు, నువ్వెంత యథార్థత కలిగి ఉన్నావు, నువ్వెంత నమ్మకం కలిగి ఉన్నావు, నువ్వెంత నీ యొక్క దేవుని ఎదుట లేక నియమాన్ని బట్టి జీవిస్తున్నావని ఆయన చూసి సంతోషించి ఇష్టమైన వారుగా మార్చబడాలట. ఆయనకి ఇష్టమైన వారుగా చూడండి. అందుకే ఈరోజు సంఘముగా ఉన్న మనం చేయాల్సిన పని తెలుసా? సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు వరుల కొరకు లేకుంటే పెండ్లి కుమారుడిగా వస్తున్నటువంటి దేవుని కొరకు మనం చేయాల్సిన పని తెలుసా? మన